సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిల్కితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. హుదూద్ తుఫాన్ బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచిందని, విపత్తుల సమయంలో జరిగిన నష్టాన్ని టీడీపీ పూడ్చిందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా హుదూద్ తుఫాన్ బాధిత కుటుంబాలను కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం హుదూద్ తుఫాన్ బాధిత కుటుంబాలకు మంజూరై 96 ఇళ్ల పట్టాలను శంకర్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా పార్టీ, పేద ప్రజల పార్టీ అని, కష్టం ఎక్కడుంటే కూటమి ప్రభుత్వం అక్కడ ఉంటుందని అన్నారు. విపత్తుల సమయంలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ చిత్తశుద్ధితో ఆలోచించి కూడు గుడ్డ నీడ అవసరమనే ముఖ్య తపనతో ₹2కే కిలో బియ్యం పథకాన్ని తెచ్చారని, టీడీపీ ప్రభుత్వం ప్రతి పేదవానికి ఇళ్ల స్థలం కేటాయించాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ప్రజల వెంటే ఆయన ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఆర్డీఓ, మండలాధికారులు, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మత్స్యకార భరోసా 10,000 ఇస్తే మనం మత్స్యకార సేవల కార్యక్రమంలో 10,000 20,000 డబుల్ ఇచ్చాం. అక్కడ ₹1000 పెన్షన్ పెంచాం, ఇక్కడ 10,000 20,000 ఇచ్చాం. తల్లికి వందనం అని ఒకరికి ఇచ్చి మేనమామ అని చెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకుగా, లోకేష్ అన్న ఒక అన్నదమ్ముడుగా ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000, అలాగే ₹4,000 పెన్షన్, ₹6,000, బెడ్ రిటర్న్ అయితే 10,000 ఇవ్వడం జరుగుతుంది. 5,000 ఇచ్చేవాళ్ళు గతంలో, ఇప్పుడు 10,000 ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు 3 అదనం, ఆల్రెడీ 2 కిలో సిలిండర్లు డబ్బులు పడిపోయి సంవత్సరంలో, 3వది కూడా త్వరలో పడుతుంది. ఒకరికి పడిన వాళ్ళకి 2వది కూడా పడిపోతుంది. సో ఇలాగా రేపు రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభావ వాళ్ళు 14,000 ఇస్తే ఇప్పుడు 20,000 అన్నాం. మొదటి విడతగా 7,000, నెక్స్ట్ 7,000, నెక్స్ట్ 6,000, అది కూడా త్వరలో ఇవ్వబోతున్నాం. ఇక్కడ చాలా మంది మహిళా సోదరీమణులు ఉన్నారు. మీ అందరికీ ఇంకొక గుడ్ న్యూస్ నేను ఇందాక చెప్పలేదు. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే శుభవార్త. రేపు ఆగస్టు 15వ తారీఖు నుండి మీకు అందరికీ బస్సు ఫ్రీ. మీ ఆధార్ కార్డులు పట్టుకుని వెళ్ళాలి. ఆధార్ కార్డు బస్సులో మీరు చూపిస్తే మీకు అక్కడ టికెట్ ఎక్కడ కావాలంటే అక్కడ టికెట్ కొట్టేసి ఇస్తారు. ఫ్రీ అంటే మీరు ఎక్కిపోయి దిగిపోవడం కాదు, మీకు ఎక్కడంటే అక్కడ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ డబ్బులు మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు క్లెయిమ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు మళ్ళీ డబ్బులు కడతారు మీరు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికి. ఇది సిస్టమ్ అన్నమాట. జిల్లాలో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా అత్యధికంగా ఆదాయాన్ని రైతుకు సమకూరుస్తున్న వాణిజ్య పంటల్లో జీడి సాగు అత్యంత కీలకమైంది. జిల్లాలోని సముద్ర తీరం వెంబడి ఏజెన్సీ మండలాల్లో సాగు అవుతున్న జీడి ఉత్పత్తులకు ప్రాధాన్యత ఉంది. నాణ్యతలో రాజీ లేకుండా వ్యాపారులు ఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువస్తున్నారు. అందుభాగంగానే ఓడిఓపి ఆధ్వర్యాన జాతీయ స్థాయి ఉత్తమ ఉత్పత్తుల్లో స్థానాన్ని దక్కించుకుంది. సోమవారం ఢిల్లీలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను అభినందించారు. వాణిజ్య పంటల్లో అత్యంత ప్రాధాన్యమైన ఉద్యాన సాగు రైతులకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందని, అందులో భాగంగానే పలాస జీడిపప్పుకు జాతీయ స్థాయి పురస్కారం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఢిల్లీలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అవార్డు అందుకోవడం జిల్లాకు దక్కిన గౌరవమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జిల్లాలో జీడి రైతాంగానికి ఈ అవార్డు కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు. జీడి రైతాంగానికి మరిన్ని అవకాశాలు వచ్చేలా ఉద్యానవన శాఖ ద్వారా ప్రభుత్వం సహకరిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ రోజు ఉదయం ఎస్టీ కమిషనర్ డివిజీ శంకర్ రావు దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి KNVDV ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ సీనియర్ సహాయకులు వెంకటరమణ, జూనియర్ సహాయకులు చక్రవర్తి భాస్కర్ సాయి శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయం సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని APHB డౌన్ కాలనీలో ఆషాఢ మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కు చేరువలో ఉన్న APHB డౌన్ కాలనీలో ముత్యాలమ్మ తల్లి చల్లదన ఉత్సవాలు ఆషాఢ మంగళవారం ప్రత్యేక పూజలు మంగళవారం నాడు జరిగాయి. ప్రత్యేకంగా మహిళలు ఉదయం నుండి ముత్యాల
ముత్యాలమ్మ సన్నిధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఘటాలతో అమ్మవారి వద్దకు చేరుకొని భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ముత్యాలమ్మ తల్లికి చల్లదనం ఉత్సవం చేసి వర్షాలు సక్రమంగా కురవాలని, లోకశాంతి చేకూరాలని కాంక్షించారు. మధ్యాహ్నం వరకు విశేష పూజలు జరగగా సాయంత్రం వేళ నవదుర్గలు, మేళతాళాలు, ఘటాలతో ఊరేగింపును వీధుల్లో జరిపారు. ఏటా క్రమం తప్పకుండా డౌన్ కాలనీ పరిధిలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, తాము నమ్ముకున్న ఈ ముత్యాలమ్మ తల్లి తమను చల్లగా చూస్తుందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో స్థానికులు మహేశ్వరరావు, విష్ణుమూర్తి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు తొలితరం నాయకులు కామ్రేడ్ విజికే మూర్తి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక కొత్తూరు మండలం భూతలగూడలో కామ్రేడ్ విజికే మూర్తి 73వ జయంతి జరిగింది. ఈ సందర్భంగా విజికే మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజికే మూర్తి తన యావత్ జీవితాన్ని కార్మిక గిరిజన ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన వ్యక్తిని కొనియాడారు. కామ్రేడ్ విజికే మూర్తి ప్రభుత్వ నిర్బంధాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. గిరిజన సంఘ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి సంపాదించుకున్న గిరిజన హక్కుల్ని ప్రభుత్వాలు నేడు హరిస్తున్నాయని వారు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొండలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే విధానాలను వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నేటికి అమలు జరపలేదని, దీనివలన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ లేకపోవడం వల్ల గిరిజన భూములను గిరిజనేతరులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారని, ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. గిరిజన హక్కుల సాధనకై సమరశీల పోరాటాలు చేయడమే విజికే మూర్తికి మనం ఇచ్చిన ఘనమైన నివాళులని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు, కొత్తూరు మండల సిపిఎం నాయకులు సిర్ల ప్రసాద్, గిరిజన సంఘం నాయకులు అప్పన్న, కుటుంబ సభ్యులు శ్రవంతి, సుధాకర్, సూర్యకుమారి, సోమశేఖర్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమం అనంతరం 50 కుటుంబాలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం, నిరూపించడం ఒక్క వైసీపీ నాయకులకే సాధ్యమని, అది వెన్నతో పెట్టిన విద్యని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నగర నాయకులు తెలిపారు. స్థానిక 80 అడుగుల కోడెల ధరలో గల టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం నగర రూరల్ మండల స్థాయి గార టీడీపీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పై వస్తున్నవి ఆరోపణలు మాత్రమేనని, అవాస్తవమని, ఆయన విజన్ అభివృద్ధిని ప్రజాభిమానంను చూసి తట్టుకోలేక ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని చూడలేక శంకర్ పై బురద జల్లి రెచ్చగొడుతున్నారని, బెదరని పట్టించుకొని శంకర్ వాటన్నిటికీ దూరంగా ఉంటూ ప్రజాసేవలో నిమగ్నమవుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోనే ఎమ్మెల్యే శంకర్ ప్రజాభిమానాలు పొందారని, మొన్న జరిగిన వైసీపీ సమావేశంలో నగర నాయకులు ఇది కూటమి ప్రభుత్వం కాదని అనడం హాస్యాస్పదమని, అదే కూటమిపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్న విషయం వైసీపీ శ్రీకాకుళం నాయకులు మర్చిపోయారని అన్నారు. అందులోనూ 50,000 మెజారిటీతో గెలుపొంది ప్రజాభిమానం పొందారని మాజీ కౌన్సిలర్ పాండ్రంకి శంకర్ అన్నారు. వాస్తవాలేంటో అవాస్తవాలేంటో ప్రజలు గమనిస్తున్నారని, ప్రజల కోసం పరితపించే వ్యక్తి శంకర్ అని, 2 సంవత్సరాల పాటు అన్నా క్యాంటీన్ నడిపిన చరిత్ర ఎమ్మెల్యే శంకర్ దని అన్నారు. ఈ రోజు వైసీపీ వంశధార ప్రాజెక్టు కోసం మాట్లాడడం విడ్డూరమని అన్నారు. ఈ సమావేశంలో రూరల్ మండల టీడీపీ నాయకులు, నగర నాయకులు, బీసీసెల్ అధ్యక్షులు ఉంగటి రమణ మూర్తి, రమణ మాదిగ, చిట్టి నాగభూషణ్, పెద్దబాబు, సుశీల, మైలపల్లి నరసింహమూర్తి, అంబటి లక్ష్మీరాజ్యం, అందవరపు సంతోష్, కళ్యాణ్, రూరల్ మండల అధ్యక్షులు మూకల్ల శ్రీనివాస్, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గోవా రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతి రాజుకి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి విశిష్ట సేవలు అందించిన సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనాపరమైన పరిజ్ఞానం గోవా రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏ బాధ్యతలు వారికి అప్పగించినా సరే సమర్థవంతంగా
సమర్థవంతమైన కృషి చేస్తూ ఆ పదవికే వన్నె తెచ్చే నాయకులు అశోక్ గజపతిరాజు అని కొనియాడారు. నా జీవితం ప్రజాసేవకే అంకితమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండి శంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం రూరల్ కుందువానిపేట గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ సత్వరమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతూ ఎమ్మెల్యే గొండి శంకర్ ప్రజామన్ననలు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని, వినే సమస్య కన్నా కళ్ళతో చూస్తే సమస్య పూర్తి వివరాలు, పరిష్కార మార్గాలు సుగమనం అవుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భావితర నేత నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం రూరల్ కుందువానిపేట గ్రామ పరిధిలోని వార్డులలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు మోకల్ల శ్రీనివాసరావు, సోరడ అప్పన్న, గ్రామ పెద్దలు, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మండలం కలిగాం గ్రామంలోని సర్వే నెంబర్ 346/1లోని 81 సెంట్ల భూమిని కొందరు కబ్జా చేశారని, తనకు న్యాయం చేసి తన భూమిని అప్పగించాలని జిల్లా జేసీని గ్రీవెన్స్ లో కలిసి బాధితుడు అలిగానా జగన్మోహన్ రావు మొరపెట్టుకున్నారు. నగరంలోని జిల్లా పరిషత్ లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జేసీని కలిసి జగన్మోహన్ రావు తమ సమస్యను విన్నవించారు. తన స్థలానికి ఆనుకుని ఉన్న పోరంబోకు స్థలంతో పాటు తన స్థలాన్ని కొందరు కబ్జా చేశారని, ఇదే విషయాన్ని గతంలో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, స్థలానికి సంబంధించి అన్ని ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ అధికారులు తనను కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారని, తన భూమిని ఆన్లైన్ లో హోల్డ్ చేసి పెట్టేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు చేసేది లేక తన స్థలానికి సంబంధించిన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి కేసును కోర్టులో వేయడం జరిగిందని వివరించారు. ప్రస్తుత జేసీ కేసులను తొలగిస్తే న్యాయం చేస్తామని హామీనివ్వడంతో కేసులను తిరిగి తీసుకున్నానని చెప్పారు. కోర్టు తనను ప్రత్యేకంగా పరిగణించి 6 వారాల్లో తన స్థలానికి తిరిగి తనకు ఇప్పించాలని తీర్పునిచ్చిందని అన్నారు. అయినా అధికారులు పట్టించుకోకుండా 6 నెలలుగా తనను తిప్పుతున్నారని, జాయింట్ కలెక్టర్ హోల్డ్ లో పెట్టినా తన స్థలం నాకు సంబంధించి రిలీజ్ చేయడం లేదని తెలిపారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి తనకు తక్షణమే న్యాయం చేసి భూమిని తిరిగి అప్పగించాలని, లేకపోతే నాకు చావే శరణ్యమని జగన్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పలాస జీడిపప్పుకు లభించిన జాతీయ స్థాయి ఉత్తమ ఓడిఓపి అవార్డు శ్రీకాకుళం జిల్లా కీర్తిని ఢిల్లీకి చేర్చింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో కలెక్టర్ పలాస జీడిపప్పుకు అవార్డు రావడానికి గల కారణాలను, ఎంపిక ప్రక్రియను మంత్రికి వివరించారు. జిల్లాలో ఉద్యాన అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల పురోగతి గురించి కూడా ఆయన వివరాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ అవార్డు శ్రీకాకుళం జిల్లా రైతులు, అధికారుల ఉమ్మడి కృషికి నిదర్శనమని ప్రశంసించారు. మన రైతులు పండించిన పంటకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం మనందరికీ గర్వకారణం అని అన్నారు. తన సొంత జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాకు భవిష్యత్తులో అన్ని రంగాల అభివృద్ధికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశం జిల్లా ప్రగతికి, జాతీయ స్థాయిలో గుర్తింపునకు ఒక కొత్త మైలురాయిగా నిలిచింది. క్రీడలకు పూర్వ వైభవం తీసుకువస్తామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం చింతాడ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 గ్రాండ్ ఫైనల్ క్రికెట్ పోటీలను గ్రామ ప్రజలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, క్రికెట్ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేస్తూ ప్రపంచంలో క్రీడలకు ప్రాముఖ్యత ఉందని, అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం క్రికెట్ స్థానిక కమిటీ సభ్యుల బృందం, గ్రామాధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, స్థానికులు పాల్గొన్నారు. బస్సుల్లో, ఆటోల్లో తిరుగుతూ అవకాశం దొరికినప్పుడు ప్రయాణికులు బ్యాగులు జిప్పులు తెరిచి విలువైన వస్తువులు ఉంటే దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా నేరస్తురాలని కాశీబుగ్గ టౌన్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు అని మంగళవారం కాశీబుగ్గ సబ్ డివిజన్ డీఎస్పీ వి వెంకట అప్పారావు వెల్లడించారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో మంగళవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. ముద్దాయి పరుపల్లి దుర్గా, స్వగ్రామం అనకాపల్లి. ఈమె బస్సుల్లో
నగరంలో ఆటోల్లో తిరుగుతూ అవకాశం దొరికినప్పుడు ప్రయాణికుల బ్యాగులు జిప్పులు తెరిచి విలువైన వస్తువులు ఉంటే దొంగిలిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమెపై శ్రీకాకుళం 2వ పట్టణ గాజువాక, అనకాపల్లి రైల్వే పోలీస్ స్టేషన్, నర్సీపట్నం, చోడవరం, నెల్లిమర్ల మరికొన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడి పట్టుబడి జైలుకు వెళ్లగా ఈమెకు నర్సనపేటలో తన బావ ఉండగా అతని వద్దకు వస్తూ పై కేసులో జూన్ 4వ తేదీన ఫిర్యాది తన పిల్లలతో కలిసి శ్రీకాకుళంలో బస్సు ఎక్కగా పై ముద్దాయి కూడా అదే బస్సులో ఎక్కి వారితో మాటలు కలిపి పలాస వెళ్తున్నట్లుగా ఫిర్యాదురాలతో చెప్పగా ఆమె కూడా పలాసకు టికెట్ తీసుకొని ఆమెతో పాటు పలాస వస్తూ కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఆమె బ్యాగ్ జిప్ని తెరిచి అందులో ఉన్న పై తెలిపిన బంగారు వస్తువులు దొంగలించింది. మరలా ఏదైనా దొంగతనం చేయడానికి కాశీబుగ్గకు రాగా పోలీసులు వారికి 14వ తేదీన పట్టుబడినట్టు చెప్పారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిఐ, ఎస్ఐలను ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న లెక్చరర్ పోస్టుల రాత పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3 నోటిఫికేషన్ల ద్వారా వివిధ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలోని కోర్ టెక్నాలజీస్ పరీక్షా కేంద్రంలో ఉదయం 8 గంటలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రారంభమైంది. పరీక్షా కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు పరిశీలించగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపున అసిస్టెంట్ సెక్రటరీ ఏ కృష్ణవేణి, సెక్షన్ అధికారి ఎం అమ్మాజీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కేంద్రంలో ఏర్పాటు చేసిన సాంకేతిక సదుపాయాలు, సీసీ కెమెరా పర్యవేక్షణ, అభ్యర్థుల బయోమెట్రిక్ ధృవీకరణ వంటి అంశాలను పరిశీలించారు. మంగళవారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 148 మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా అందులో 95 మంది హాజరయ్యారు, 53 మంది గైర్హాజరయ్యారు. అధికారులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటుతూ పలాస జీడిపప్పు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద ఉత్తమ ఉత్పత్తిగా ఎంపికై జాతీయ స్థాయిలో గొప్ప గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ అవార్డును ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అందుకున్నారు. ఈ అవార్డును కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర వసోత్పత్తుల శాఖ మంత్రి జితిన్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కలిసి కలెక్టర్ కు ప్రదానం చేశారు. జిల్లా ఉద్యానవన శాఖాధికారి ప్రసాదరావు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అధికార ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ తితిలి తుఫాను తీవ్రంగా నష్టపరిచినా అదే ఓ మలుపుగా మారింది. పునరుద్ధరణ చర్యలు, అధిక దిగుబడినిచ్చే జాతుల ప్రోత్సాహం, ఉపాధి హామీ పథకం వినియోగంతో సాగు విస్తరించింది. జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమలకు నూతన దిశ చూపగలిగాం. ఇది రైతుల కృషికి అధికార యంత్రాంగ ప్రణాళికాబద్ధమైన కార్యాచరణకు లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాద తయారీలో రోజు 3000 కిలోల పలస జీడిపప్పు వినియోగంలో ఉంది. ఇది జాతీయ గుర్తింపునకు ఒక ప్రధాన కారణమని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా స్పందిస్తూ రైతుల సంకల్పం, అధికారుల కృషి కలిసి ఓ గొప్ప విజయాన్ని సాధించాయి. ఇది రాష్ట్ర ఉద్యాన రంగానికే మైలురాయిగా నిలుస్తుందని ప్రశంసించారు. నగరంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పొగాకు వినియోగంకు వ్యతిరేకంగా నిర్వాహకులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక కార్యాచరణను ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి విద్యా సంస్థను పొగాకు రహిత విద్యా సంస్థలుగా ప్రకటించడం, గ్రామాలలో పొగాకు వినియోగాన్ని రూపుమాపే దిశగా పొగాకు వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా సైకాలజిస్ట్ సురేష్ మాట్లాడుతూ సిగరెట్ పొగాకు వలన కలుగు అనర్థాలు, వీటి ఉత్పత్తుల చట్టము 2003 కఠినంగా అమలు పరచడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. అనంతరం 7, 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో పొగాకు వ్యతిరేక సంతకాల ప్రచారం గురించి వివరించి విద్యార్థులతో సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకట్, ఫైనాన్స్ అండ్ లాజిస్టిక్ కన్సల్టెంట్ అప్పారావు, హెడ్ మాస్టర్ గోవిందరావు, పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
పొన్నాడ బ్రిడ్జ్ దారిలో గల ఇస్కాన్ మందిర నిర్వాహకులు శ్రీ లక్ష్మీపతి గౌరదాస్ ఆధ్వర్యాన శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇంటర్ స్కూల్ చిల్డ్రన్ కాంపిటీషన్ ను సోమవారం స్థానిక ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ పోటీల్లో 70 మంది వరకు విద్యార్థుల ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. గెలుపొందిన విద్యార్థులకు ఆగస్టు 17వ తేదీన సాయంకాలం బహుమతి ప్రదానం జరుగునని లక్ష్మీపతి గౌరీదాస్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ స్కూల్ తెలుగు పండిట్లు పాల్గొని న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. స్వాతంత్ర కాంక్షకు ప్రతిరూపంగా నీతి నిజాయితీలకు నిలువుటద్దంగా స్వాతంత్ర సమరయోధులు తొలి పార్లమెంట్ సభ్యులు కెఎస్ తిలక్ నిలుస్తారని వక్తలు పేర్కొన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో తిలక్ 105వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రొఫెసర్ నిక్కు అప్పన్న, గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, నటుకుల మోహన్, ఎంవిఎస్ఎస్ శాస్త్రి, నిష్టల నరసింహమూర్తులు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పిలుపునందుకొని యువతను ఉత్తేజపరచడంలో కెఎస్ తిలక్ కీలక పాత్ర వహించారని అన్నారు. పివిజి రాజు, లోకనాయక్, జయప్రకాష్ నారాయణల సాన్నిహిత్యంతో సోషలిస్టు పార్టీ తరపున తొలి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తిలక్ అత్యధిక మెజారిటీతో గెలుపొంది నెహ్రూ మన్ననలు పొందారని అన్నారు. పివి రాజు ఆస్థానంలో దివాన్ గా, రైల్వే సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన తిలక్ బంధుప్రీతి, అవినీతికి తావు ఇవ్వకుండా తన జీవితాన్ని సాగించారని అన్నారు. నేటి తరం రాజకీయ నాయకులు తిలక్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ ప్రతినిధులు కొంక్యాన వేణుగోపాల్, మహిబుల్లా ఖాన్, మండవెల్లి గుప్తా, నక్క శంకర్రావు, పెంకి చైతన్య, సువ్వారి రాజారావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజే శంకర్రావు ఆకాంక్షించారు. మంగళవారం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి విద్యార్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, అందులో గిరిజన హక్కులు గూర్చి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు కావలసిన అవసరాలను కమిషన్ తీరుస్తుందని అన్నారు. ఇంగ్లీష్ పదాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. భోజనాలు ఎలా ఉన్నాయని అడుగగా బాగా ఉన్నాయని విద్యార్థులు చెప్పగా, నిజం చెప్పాలని కమిషన్ చైర్మన్ అడుగగా బాగా ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. దుప్పట్లు ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అందరూ బాగా చదువుకోవాలని, తాను బాగా చదువుకొని డాక్టర్, ఎంపీ అయ్యానని విద్యార్థులకు చెప్పారు. తరగతిలో ఏమైనా డౌట్స్ ఉంటే మాస్టర్లకు డౌట్లు అడిగి తెలుసుకోవాలని అన్నారు. విద్యార్థులచే పద్యాలు అప్పజెప్పించి వాటి అర్థాలను తెలుసుకోవాలని అన్నారు. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని తెలిపారు. జిల్లాలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు సందర్శించేందుకు జిల్లాకు రావడమైందని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, వారి బాగోగులు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణత 100% సాధించగా ఈ ఏడాది కూడా 100% ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు అన్నాదొర, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి శ్రీనివాసరావు, ఏటీడబ్ల్యూఓ మల్లికార్జునరావు, పాఠక్ తదితరులు పాల్గొన్నారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుండి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారట. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనట. రకరకాల కూరగాయలు, పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరలు, పాయసాలు ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లం ముక్క పెట్టుకునో తినడం మనకు ప్రాచీన కాలం నుండి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్ని తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకి, పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోకి పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పుడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. ఫ్లేక్స్ లోని
ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తర్వాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకొని మరీ తాగుతారు. ఫ్లేక్స్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు, ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ ఫ్లేక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలల్లో వేసుకొని వాటికి ఎండు ద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తిని ఇస్తాయి. ఈ రోజు వార్తల్లోని ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.